ఆశపడేది ప్రతి మనిషిని కూడా చెప్పకూడదు. ప్రతి ఒక్క ప్రాణి కూడా ఆశపడేది ఒకే ఒక విషయం, నేను సౌఖ్యంగా ఉండాలి, దుఃఖం పడకూడదు. నాకు ఈ సుఖమే లభించాలి, దుఃఖం అసలు లభించకూడదు అనేటటువంటిది సామాన్యంగా అందరికీ ఉన్నటువంటి ఒక సంకల్పం. వేదభాష్యంలో ఆ వేదార్థం ఎవరు రాశారంటే అన్ని వేదాలకి రాసినది విద్యారణ్య స్వామి వారు. శృంగేరి పీఠంలో 12వ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారు. ఆయన భాష్యం ప్రారంభిస్తున్న సమయంలోనే వేదము అంటే ఏమిటి, కోయం నామ వేదః అని ప్రారంభించి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోః అలౌకికముపాయం యో గ్రంథో వేదయతి సహా వేదః. అందరికీ ఏమి ఆశ అంటే నాకు ఇష్టము. ఒక చీమ ఏమి ఆశపడుతుంది, ఎక్కడైనా ఒక చక్కెర ముక్క ఉంటుందా, లేకపోతే ఒక తేనె యొక్క ఒక చిన్న డ్రాప్ కింద ఉందా, అది ఆశపడుతుంది చీమ. దానికి అనిష్టం ఏంటి, ఎవరైనా వచ్చి తొక్కకూడదు అనేది అనిష్టం. అలా చీమ నుంచి ప్రారంభం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పర్యంతం ఉండేటటువంటి ఏకైక విషయం ఇవి రెండే. అది ఏమిటంటే నాకు సుఖము కావాలి. కానీ ప్రతి మనిషి దీంట్లో విచారణ శక్తి ఉండేది కేవలం మనిషికి మాత్రమే. 84 లక్షల జీవకోటిల్లో ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఏ మార్గంలో మనం వెళ్ళకూడదు అనేటటువంటి విచారణ సామర్థ్యము కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాం. వేరే ఎవ్వరికీ అంత లేదు. కొంత కానీ కొంచెం పశువు, కొంచెం కుక్కకి ఒక రకమైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. ఒక విశేషంగా చెప్తే మనిషికి లేనేటటువంటి కొంచెం జ్ఞానం ఇతర ప్రాణులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ధర్మ అధర్మ అనేటటువంటి వివేక శక్తి భగవానుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఏది సుఖము అని సరిగా తెలియకుండా, ఏది దుఃఖము అనేది సరిగా తెలియకుండా చాలా మంది వరకు సుఖము అని అనుకొని దుఃఖంలో వెళ్ళి పడుతున్నారు. చాలా మంది దుఃఖం అనేది తెలుసుకొని కూడా దాంట్లో సుఖం. పంది మనకు చూస్తే తెలుస్తుంది, ఒక మోరిలో అక్కడ ఉన్నటువంటి విషయాలు చూస్తే అది అసహ్యం, కానీ పందికి అది సుఖం. ఒక పందికి అది సుఖంగా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకొని కూడా చాలా మంది వరకు ప్రారబ్ధవశాత్ దుఃఖంలో వెళ్ళి పడతారు. పడి అదే సుఖం అని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పడుతున్న సమయంలో, కష్టపడుతున్న సమయంలో మనకి మార్గదర్శులుగా ఉండేటటువంటి వారు గురుదేవులు. నాయనా, నీకు ఇలా వెళ్తే కష్టం, ఇక్కడ వస్తే సుఖం అనేటటువంటి మంచి దారిని ఎవరు చూపిస్తారో వాళ్ళే ఆచార్యులు. కాబట్టి ప్రతి మనిషికి గురు అనేటటువంటిది అత్యంత ఆవశ్యకం. దీన్నే మనకు ఉపనిషత్తులు చెప్తున్నప్పుడు పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఒక మంత్రం. ప్రతి మనిషి కూడా, ఇక్కడ మనిషి అంటే సాధారణ మనిషి కాదు, పరమ విద్వాంసుడు. వాడు పరీక్ష్య లోకాన్, లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా పరిశీలనం చేసి, అంటే ఇలా చూడడం మాత్రం కాదు, చూసి దిగి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడ్డ అని తెలుసుకొని అర్థం. పరీక్ష్య లోకాన్, ఈ లోకం ఎలా ఉందంటే కర్మచితాన్, ప్రతి ఒక్కటి కర్మ బాగా తెలుస్తుంది. ఈ రోజు వరకు అత్యంత సంతోషంగా ఉంటాం. రోజు వదిలేయండి, జస్ట్ 5 minutes ముందు పరమ ఆనందంగా ఉంటాం. జస్ట్ ఒక 2 seconds ఏదో ఒక విషయం వింటామో, లేకపోతే ఏదో ఒక విషయం చూస్తామో, ఏదో ఒక విషయం మనసులో అనుకుంటామో, విపరీతమైన దుఃఖంలో పడిపోతాం.
అప్పుడు సుఖమో దుఃఖమో ఇదన్నీ కూడా మనం చేసినటువంటి పుణ్య పాపాల వలన వచ్చేదే. ఇక్కడ మనం తిట్టకూడదు. భగవంతుడు నేను ఇంత పూజ చేస్తున్నాను, నీకు అస్సలు కరుణనే లేదా, నీకు రోజు టెంకాయ కొడుతున్నాను విఘ్నేశ్వర, నాకు మళ్ళీ ఈ రోజు ఫ్రాక్చర్ అయింది. చాలా మంది ఇలా అనుకుంటారు మనస్సులో. గణపతికి మన దెబ్బకి ఎటువంటి సంబంధమే లేదు. మనం సంతోషంగా ఉన్నా మన కర్మ, మనం దుఃఖిస్తున్నా మన కర్మ. భగవానుడు సాక్షిగా ఉంటాడు. మళ్ళీ ఎందుకు భగవానికి పూజ చెయ్యాలి అని ప్రశ్న వస్తుంది. భగవాను చేతిలో కొన్ని ధర్మం వాడుకోసరం ఒక్క భాగవతంగా కొన్ని ఆశీర్వాదాన్ని పెట్టుకుంటాడు వాడు. దాన్ని ఏం చేస్తాడంటే, మనం భగవానికి పూజ చేస్తే మన తలకాయ లిపిలో ఈరోజు కింద పడి కాల్ ఇరిగిపోతుంది అని తలకాయ లిపిలో ఒక్కసారి ఉంటే, ఇదన్నీ నేను ఉదాహరణంగా చెప్తున్నా. భగవాను ఆశ్రయిస్తే ధర్మాచరణం చేస్తే అది ఒక స్మాల్ స్క్రాచ్తో పోతుంది. జస్ట్ ఒక రక్తం మాత్రం బయట వస్తుంది, కాలుకి ఏమి కాదు. కానీ దెబ్బ మాత్రం దెబ్బ ఉంటుంది. ఆ దెబ్బలో ఏం చేస్తాడు భగవానుడు, 80% నుంచి 20%కి తీసుకొచ్చేస్తాడు. కానీ ఆ 20% పడాల్సినటువంటి దుఃఖం మనం అనుభవించాలి. ఇది మాత్రం కాదు, మన తలకాయ లిపిలో 20% మనకు సుఖం ఉంది అని అనుకోండి. చాలా కష్టం. ఏదో ఈరోజు 5 రూపాయలే మనకు రావాల్సి ఉండగా భగవాను ఆరాధన చేస్తే 5 నుంచి 40 రూపాయలకి తీసుకెళ్ళిపోతాడు. 80% అక్కడ కూడా మనకు అనుగ్రహించేస్తాడు. ఇవి రెండు భగవానుడి చేతిలో ఉంటుంది. కానీ సర్వథా ఆపడానికి శక్తి కర్మ. ఆ రోజే చెప్పాను, స్వయం మృత్యుంజయుడే ఆదిశంకరులుగా అవతరించిన శివగురు బయలుదేరాల్సిన టైం వచ్చినప్పుడు బయలుదేరాల్సింది. నహి యమస్య కృతాకృత మీక్షతే. యముడికి వీడు నాకు కావాల్సిన వాడు, వీడు నాకు ఇష్టం లేనివాడు, ఇలాంటిది భావం ఉండదు. కరెక్ట్గా ఉంటాడు. కాబట్టే చెప్తుంది వాడు ఎటువంటి అతంద్రో దేవ సదమేవ ప్రార్థ అని. కాబట్టి సర్వథా మనం ఇలాంటి కర్మ మార్గంగా ప్రతి ఒక్కటి కర్మ చేత నడుస్తున్నటువంటి విషయాల్ని కర్మచితాన్ బ్రాహ్మణ అంటే జ్ఞాని, ముముక్షు అర్థం. కర్మణ బ్రాహ్మణ నిర్వేద మాయాత్. ఎన్ని చేసినా ఎందుకోసం చేస్తున్నాము? చిన్న సుఖము కోసం. మనకు ఇది చేసేసాము, ఈ రోజు ఈ పని చేసేసాం, ఇంకా నాకు లోకంలో నా జీవితంలో శ్రమమే లేదు అని చెప్పగలుగుతామా? లేదు. సరే కింద పడిపోతాం అంతే, ఇంకా నా జీవితం పైన కలదా? ఎవరో సడన్ గా ఏదో ఒక ప్రారంధం ఎక్కడో పెద్ద నీకు వచ్చేసిందిరా అని చెప్పి మళ్ళీ పైన కూర్చోపెట్టేస్తా, సైకిల్ లాగా వస్తుంది. కానీ పారమార్థికమైన సుఖము ఇక్కడ లేదు. ఇదన్నీ కూడా వ్యావహారికంగా ఉంది. ఏదో వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని నిర్వేద మాయ, దాంట్లో తృప్తి లేకుండా పోయి నాస్తి అకృత కృతేన, నేను చెయ్యడం వల్ల ఎక్కడ కూడా పరిపూర్ణత లేదు, చెయ్యడం వల్ల దేంట్లో కూడా సంతోషము లేదు అని తెలుసుకొని ఎక్కడ వెళ్ళాలి? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. అది తెలుసుకోవడం కోసరం ఏది చేస్తే మనకు సంతోషం ఆనందంలో ఉంటామో, మళ్ళీ మనకు దుఃఖమే రాదు అనేటటువంటి భావం తెలుసుకోవడానికి ఎవరి దగ్గర మనం వెళ్ళాలంటే స గురుమేవాభిగచ్చేత్, గురు దగ్గర మాత్రమే వెళ్ళాలి. ఏవ అని పదం వేశారు. గురు తప్ప వేరే గతి లేదు. ఎక్కడ వెళ్ళినా నిన్ననే చెప్పినట్టుగా ఆ శాంతికి, ఆ ఆనందం అనేటటువంటి ఒక మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ ఉంటుందంటే గురు దగ్గర మాత్రమే ఉంటుంది. అది గురు దగ్గర మాత్రమే దొరుకుతుంది, వేరెక్కడ. అలాంటి గురువుని వెళ్ళి నువ్వు ఆశ్రయించు. స గురుమేవాభిగచ్చేత్. ఉట్టిగా వెళ్ళకు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. చేతులు ఎక్కడ వెళ్ళినా కూడా రిక్తహస్తేన నోపేయాత్ అని శాస్త్రం. ఏదో ఒకటి చేతులు తీసుకువెళ్ళాలి. కానీ కొంతమందికి ఐశ్వర్యం ఉండదు, పరమ దరిద్రులుగా ఉంటారు. గురుగారి దగ్గర వెళ్ళాలి, ఏమి తీసుకువెళ్ళాలి? కనీసం నువ్వు పండు తీసుకోవడానికో లేకపోతే ఏదైనా కొనడానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినా
వస్తూ వస్తూ సమితి ఉంటుంది. గురుగారంటే ఇంట్లో కూర్చొని పూజ చేస్తారు, హోమాలు చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు హోమం చేయడానికి సమిధలు ఆవశ్యకం. కనీసం సమిధలు తీయడానికి పెద్ద శ్రమం ఏమీ లేదు. ఎక్కడో ఒక చెట్టుని ఇరక్కొట్టుకొని వెళ్ళొచ్చు. ఆ సమితిని తీసుకువెళ్ళి ఎటువంటి గురుగారు ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, పరమశ్రోత్రియులుగా ఉండాలి. వేదంలో శ్రోత్రియ శబ్దానికి శ్రోత్రియస్య చ అకామహతస్య, అకామహతుడైనటువంటి శ్రోత్రియుడు ఉండాలి. అలాంటి శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ గురువుని వెళ్ళి నువ్వు ఆశ్రయించాలి. సమితను తీసుకువెళ్ళి అని చెప్పేసింది. ఇక్కడ ఒక కొత్త వ్యాఖ్యానం పరమాచార్యుల వారు చెప్పినట్టుగా మా గురుగారు మాకు చెప్పారు. బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురుదేవులు. ఆయన పరమాచార్యులు ఈ వాక్యానికి ఒక రకమైన వ్యాఖ్యానం చేశారు అని చెప్పారు. అంటే సమిధలు ఇరకొట్టాలనా కొంచెం హైట్ ఉండాలి, లేకపోతే చేతులు ఏదో కర్ర, లేకపోతే అరువాల్, కత్తి ఏదైనా ఒకటి ఉండాలి. అది కూడా లేనేవాడు ఉంటాడు. అప్పుడు వాడికి ఏమి గతి, ఏమి తీసుకువెళ్ళగలుగుతాడంటే, నువ్వు సమిధలు, సమిత్పాణి అంటే సమితుని చేతులు పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా దొరకలేకపోతే సమ్యక్ ఇతౌ పాణి యస్య సహ సమిత్పాణి, ఈ రెండు చేతుని అంజలిని ఇలా కలుపుకొని గురుదేవుల దగ్గర వెళ్ళి తలకాయలు చేయి పెట్టి నమస్కారం చెయ్యి, అది చాలు. గురుదేవులకి ఏ పదార్థం తీసుకువెళ్ళక్కర్లేదు, మనసుని ఇస్తే చాలు. మనస్సుని ఇస్తే చాలు, గురు అనుగ్రహిస్తారు అని చెప్పాము కదా. అలాంటి గురువారం ఈరోజు మనిషికి, ప్రతి మనిషికి గురు అత్యంతం ఆవశ్యకం. గురు లేకపోతే మన యొక్క జీవితంలో ప్రకాశం అనేది ఉండదు. గురు దగ్గర వెళ్ళాలి. మనం గురు దగ్గర ఎంత ఉంటామో అంత బాగా ఉంటాం. ఒకప్పుడు శృంగేరి జగద్గురులు ప్రవచనం ఇక్కడ చేస్తున్నప్పుడు చెప్పారు, మనం ఒక రూమ్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, ఉదాహరణ వింటే మంచిగా అర్థమవుతుంది చిన్నవాళ్ళందరికీ. ఒక రూమ్లో మొత్తం కరెంటు వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఒక దీపం పెట్టండి. ఒక పెద్ద ఆజ్యమో లేకపోతే నూనెనో పెట్టి ఒక దీపం, మంచి జ్వాలతో దీపం పెట్టేసి, ఆ దీపము దగ్గర మనం దగ్గర వెళ్ళగా మన యొక్క షాడో, నెరಳು ఉంటుంది కదా, పెద్దగా వస్తుంది. మనం దీపము దగ్గర వచ్చేటప్పుడు వెనక చూస్తే మన యొక్క షాడో ఉంది కదా, నెరಳು, అది పెద్దగా కనిపిస్తుంది. అదే ఆ దీపం దగ్గర నుంచి దూరంగా వచ్చినప్పుడు మన షాడో మన సైజ్ కంటే చిన్నగా పారిపోతుంది. జస్ట్ ఆలోచన చేసి చూడాలి. దీపం దగ్గర ఉన్నప్పుడు మనమే పెద్దగా కనిపిస్తాం. దీపం నుంచి చాలా దూరం వచ్చేస్తే మనం మనకంటే చిన్నగా అయిపోతాం. అలా మనం గురు దగ్గర ఉంటే ప్రపంచం మనల్ని పెద్దగా చూస్తుంది. గురు దగ్గర నుంచి దూరంగా వచ్చేస్తే మనల్ని చూస్తేనే మనకి ఇష్టం లేకుండా పోతుంది. ఇంత చిన్నవాడిగా అయిపోయామే. కాబట్టి ఎంతవరకు గురు దగ్గర మనం ఉంటామో, అంటే గురు దగ్గర అంటే గురు చేతు పెట్టుకొని చెప్పలేదు, మన మనస్సు ఎప్పుడు గురుని స్మరించుండాలి. మన మనస్సు ఎప్పుడు మన జగద్గురుల్ని స్మరిస్తూ ఉంటే మన ప్రకాశం పెద్ద ప్రకాశం. కాబట్టి అలాంటి గురు ఆరాధన చాలా విశేషం. ఈరోజు పొద్దున మేధా దక్షిణామూర్తి హవనం, ఎంత అద్భుతమైనటువంటి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే బసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అని. మనకు దక్షిణామూర్తి ఎలా ఉంటారు అంటే, పరమేశ్వరుడికి రెండు రకాలైనటువంటి శరీరం. రుద్రోవా ఏషయదగ్నిస్తస్యైతే తనువౌ ఘోరాన్యా శివాన్యా అని వేదం చెప్తుంది. రెండు రకాలైనటువంటి శరీరం పరమేశ్వరుడికి. పంచరుద్రలో కూడా చెప్తాం, అఘోరేభ్యోథ ఘోరేభ్యః అని. ఒక్క శరీరం పరమేశ్వరుడి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటాడంట. ఇంకొక శరీరం ఎలా ఉంటుందంటే అఘోరంగా, అంటే శాంత స్వరూపంగా ఉంటుంది. కానీ ఎవరైనా
పరమేశ్వరుణ్ణి పొందాలంటే, దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఆ ఘోరమైన రూపాన్ని దర్శనం చేస్తే వెళ్ళాలి. ఎందుకంటే ఎంతో పాపాలు మనకు తెలియలేకుండా మనం చేసి ఉంటాం. అప్పుడు ఆ పాపాలన్నీ చేసి పరమేశ్వరు దగ్గర వెళ్తున్నప్పుడు ఆయనకి కోపం వస్తుంది. నీకు ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చాను, ఒక్క రోజైనా నన్ను నువ్వు స్మరించావా? చాలా ఈజియెస్ట్ మెథడ్ భగవన్నామోచ్చారణ, శివ అని చెప్పొచ్చు. ఆ శివనామం కూడా నువ్వు చెప్పట్లేదే, రామనామం నువ్వు చెప్పట్లేదు, ఏదో ఒక పేరు పెడుతున్నావు. సరి, నన్ను నువ్వు పిలవక్కర్లేదు, నన్ను నువ్వు స్మరించక్కర్లేదు, నీ కుమారుడైనా నీ కుమార్తెకైనా మంచి పేరు, నా పేరు పెట్టొచ్చు కదా, అది పెట్టట్లేదు. సేరి నీ పెద్దవాళ్ళు ఏదైనా నీకు మంచి పేరు పెట్టినా దాన్ని పెట్టేసి ఆ పేరు కంటే నువ్వు ఏదో ఒక చిన్న మున్నా ఏదో పేరు పెట్టిస్తున్నావు. ఆ భగవన్నామ చెప్పినా కనీసం అజామిలుడులాగా నువ్వు నన్ను పిలవలేకపోయినా నీ అబ్బాయిని పిలిచినట్టుగా నేను భావించుకుంటాను, అది కూడా నువ్వు చేయట్లేదు. అన్ని కోపపడతాడు. అప్పుడు రేపు జరగబోతుంది మహారుద్ర హోమంలో ఈ చరిత్రాలు వస్తుంది. పరమేశ్వరుని ఆరాధన చేసి ఆ పాపాలని మనం నివృత్తి చేసుకుంటాం. ఇంకొక వైపు శరీరం, అది ఏంటంటే దక్షిణామూర్తి. అది ఆ వటవిటపి సమీపే అని చెప్పినట్టుగా వటవృక్షానికి కింద దక్షిణాభిముఖంగా కూర్చుంటారు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని పేరు. దక్షిణామూర్తి ధ్యానం చాలా విశేషంగా వివిధంగా చెప్పబడినది. దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలే ఎక్కువ, ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఎన్నో వివిధాలు, ఒక్కొక్క వైవిధ్యానికి వివిధమైన అనుగ్రహాలన్నీ ఉంటాయి. కానీ ఈ శ్లోకంలో మౌన వ్యాఖ్య, ఒక దక్షిణామూర్తి ఫోటో మనం చూసినట్లయితే దాంట్లో వటవృక్షానికి కింద దక్షిణామూర్తి అలా కూర్చుని ఉంటారు. ఎలా ఉంటుంది అంటే ఆయన కన్ను మొత్తం మూసుకుని ఉండదు, మొత్తం తెరిచి ఉండదు, అలా ఉంటుంది. ఆయన యొక్క వాళ్ళ యొక్క ముక్కు యొక్క అగ్రభాగాన్ని చూస్తున్నట్టుగా అలా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉంటారు అంటే ఆయన రూపం, ఒక్క కాల్ని పైన వేసుకొని ఒక దక్షిణ అపస్మారు అనేటటువంటి ఒక రాక్షసుడు మీద ఒక కాలుని పెట్టుకొని చతుర్భుజంగా, చిన్ముద్రంలో ఒక చేతో చిన్ముద్ర, ఒక చేతుల శాస్త్ర పుస్తకం, అగ్ని, ఇలా వివిధమైనటువంటి రూపాలతో కూడి ఉంటారు దక్షిణామూర్తి. కానీ అక్కడ రూపానికి ఏం విశేషం అంటే, ఎక్కడైనా మనం వెళ్తే సందేహంతోనే గురు దగ్గర వెళ్తాం. సందేహంతో మనం వెళ్తే గీతలు కూడా పరిప్రశ్నేన సేవయా అని చెప్పింది గీతలు. ఏదైనా ఒక సంశయం రావాలి, సంశయం రాలేకపోతే వాడి దగ్గర ఏమీ లేదు అని అర్థం. కొంతమంది అనుకుంటారు వాడు ఏం అడగట్లేదు అంటే క్లియర్ అంటే ఏమి క్లియర్ కాదు, ఏమీ లేదు అని క్లియర్. ఒక మనిషి డౌట్ అడిగితే మాత్రమే వాడు చదువుతున్నాడు అని అర్థం. కానీ కొంతమంది కావాలని సంబంధం లేకుండా క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళకి సమాధానం శాస్త్రంలో కూడా లేదు, అది వేరే విషయం. కానీ యథాతత్వంగా ప్రశ్న అడగాలి గురుగారి దగ్గర. అడిగితే మాత్రమే వాడు చదువుతున్నాడు అనేది తెలుస్తుంది. కానీ అక్కడ ఎలా ఉంది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి ఎప్పుడు 16 వయసు ఆ యువకుడుగా ఉంటారంట దక్షిణామూర్తి. ఫోటో చూస్తేనే తెలుస్తుంది. ఆయన మౌన వ్యాఖ్య, కొంతమంది ఉన్నారు. ఎవరున్నారు అక్కడ శిష్యులు అంటే, వరుషిష్ఠాంతే వసత్ ఋషిగణై, అంతేవాసీని పేరు శిష్యులకి. అంతేవాసి అంటే శిష్యులు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ఉన్నటువంటి మహర్షులందరికీ వందలాది వయసు, పెద్దవాళ్ళు. వృద్ధా శిష్య గురుర్యువా. ఇంకొక శ్లోకం, శిష్యులు వృద్ధులుగా ఉంటారు, గురువు యువగా ఉంటారు. వరిశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై. వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులు. వాళ్ళందరూ ఏదో ఒక సంశయం, ఆ పరతత్వాన్ని తెలుసుకోవడం కోసం కూర్చుంటున్నారు. కానీ దక్షిణామూర్తి దేవుడో వాళ్ళందరి యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. ఎలా నివృత్తి చేస్తున్నారు? మౌన వ్యాఖ్య, మౌనం. అలా మౌనంగా ఉండారు. ఆ రోజే చెప్పాను కదా, అశిత్త సుమ్మారే,
రమణ మహర్షి యొక్క చరిత్రలో వస్తుంది. ఎవరో ఏదో చేస్తూనే ఉంటారు. శివనేరు సుమ్మాయిరు అంటే శివనేయిరు, కొంచెం ఉట్టిగా ఉండు. ఎవరైనా ఉండగలుగుతామా? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. క్షణమపి ఏదైనా ఒకటి చేస్తుంటాం, ఏమి లేకపోతే దీన్ని చింపుతాము, ఏదో ఒకటి మన మీదే మన కోపం వచ్చేస్తుంది, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందరికీ. అలా కూర్చోడం కుదురుతుందో కుదరదు. అక్కడ మహర్షులందరూ ఆ చూస్తున్నారంట దక్షిణామూర్తిని. ఆయన ఇలా అభయహస్తముతో చిన్ముద్రతో, చిన్ముద్రకి ఏమి లక్షణం? చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర అని చెప్తారు. పరమాచార్యులు వారి చరిత్రమే అన్నిటికీ రావాలి. పెద్ద ఉపన్యాసం దక్షిణామూర్తి అష్టకం మీద ఒక ఉపన్యాసం ఒక పండితులు చేశారు చంద్రమౌళీశ్వర పూజ సమయంలో. 2 గంటల సేపు విశేషమైన వ్యాఖ్యానం. పరమ పండితుడు ఆయన. ఆయన ఇలా ఉపన్యాసం చేసి పరమాచార్యుల వాళ్ళు చాలా రసించారు. ఓహో, అద్భుతంగా చెప్తున్నారు, అద్భుతంగా. మహాపెరివ పూజ అయి వచ్చారు, తీర్థం ఇస్తారు. ఎప్పుడు కూడా పూజ అయిన తర్వాత ద్వితీయ కాలంలో తీర్థాలు ఉంటాయి. అలా తీర్థం ఇస్తున్న సమయంలో ఆ పండితుల్ని పిలిచి, అయ్యా పండితుల్లారా, చాలా అద్భుతంగా మీరు బోధ చేశారు, దక్షిణామూర్తి అష్టకం చాలా అద్భుతంగా మీరు చెప్పారు. ఒక చిన్న సందేహము, మీరు చెప్పినది ఎవరికైనా అర్థమైందా? మీరు చెప్పినది ఎవరికైనా అర్థమైందా? ఆయన ఆయింది చెప్పగలుగుతారా, లేదు అని చెప్పగలుగుతారా? మౌనం. ఆయన మౌనం అయిపోయారు. ఇప్పుడు మహాపెరివా చెప్పారంట, దక్షిణామూర్తి అష్టకం యొక్క సారము చిన్ముద్రలో ఉంది. ఏమి అంటే, ఎవరైనా నేను చెప్తే ఈ ఫింగర్తో చెప్తారు నేను, నువ్వు అని చెప్తే ఈ ఫింగర్తో చెప్తారు నువ్వు. ఇవి 2 ఒకటే అని చూపించడం కోసమే రెండుటిని కలుపుకొని దక్షిణామూర్తి అనుగ్రహిస్తున్నారు. అంటే లోకంలో నేను నువ్వు అనుకుంటే మాత్రమే యుద్ధాలు, అహంకార మమకారాలు. ఎక్కడైనా నువ్వు నేను, ఒక అబ్బాయి తండ్రికి కొడుకుని చూసి అభివృద్ధి చూసి అసూయ వస్తుందా? పక్క ఇంటి అబ్బాయి 50,000 సంపాదిస్తే కూడా అప్పుడప్పుడు అసూయ వస్తుంది. తన అబ్బాయి 1,00,000 రూపాయలు సంపాదించిన అసూయ రావట్లేదు. ఏమి కారణం? నేను వాడు ఒక్కడు, నా కుమారు. వాడు సంపాదించినా అది నాది, నేను సంపాదించినా అది వాడి అనే భావం ఉంది. కాబట్టి అక్కడ అహంకార మమకారకి అక్కడ స్థానము లేదు. పక్క ఇంటి వాడి దగ్గర మాత్రం ఉన్నప్పుడు నేను నువ్వు, అక్కడ మనమిద్దరం ఒకటి అనుకుంటే సరి అయిపోతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం నేనే అనేటటువంటి విషయాన్ని పట్టుకోవడం కోసం దక్షిణామూర్తి చేతిని చిన్ముద్రగా పెట్టుకుంటున్నారు. అనేటటువంటి లాంటి స్వాత్మారామం ముదిత వదనం ని చెప్తున్నట్టుగా ఆ దక్షిణామూర్తి హోమం అందరికీ జ్ఞానము కోసం ఆ మేధా దక్షిణామూర్తి హోమం ఈరోజు జరిగింది. ఇంకా చాలా చెప్పొచ్చు, సమయాభావము చేత యథాశక్తి మనం ముట్టుకున్నాం. 2వ హవనం ధన్వంతరి హవనం, చాలా విశేషం. ప్రతి ఒక్కడికి ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూల కారణం అని ఒక మాట. ప్రతి ధర్మము చెయ్యొచ్చు, అర్థం సంపాదించవచ్చు, కామన ఉంటుంది, మోక్షం కూడా మనం పొందడానికి ఆశపడవచ్చు. అన్నిటికీ మూల కారణం ఆరోగ్యం లేకపోతే. దాన్నే కాళిదాసుడు చెప్తున్నారు, శరీర మాద్యంఖలు ధర్మ సాధనం. నువ్వు ఏ ధర్మము చేసినా ఫస్ట్ నీకు ఆరోగ్యం లేకపోతే ఏమి కుదురుతుంది? ఆ ఆరోగ్యము కోసం ఈరోజు ధన్వంతరి హవనము. ధన్వంతరి భగవాన్ చాలా విశేషమైనటువంటి అవతార్. అమృత మథనం ఒక్క సమయం దేవతలకి చాలా గర్వం వచ్చి, నాలాంటి శక్తి ఎవరికి లేదు అనేటటువంటి గర్వం వచ్చేసింది ఒక సమయంలో. అలా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఆ సమయంలో వచ్చి మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి హోమం చేసి ఆ పుష్పమాలని ఇస్తున్న సమయంలో దేవేంద్రుడు పరమ గర్వముతో దాన్ని కండ్ల కూడా ముట్టకుండా ఐరావతం పైన వేసేశాడు. ఆ ఏనుగు పైన. ఆ ఏనుగు ఎలా ఉంటుంది? నా రాజా ఎలా ఉన్నాడో అలానే నేనే ఉంటాను కదా, అది కూడా తుంబికతో అలా తీసి కండ్లో పెట్టుకోకుండా కింద పడేసి. సాధారణ మహర్షి ఉన్నా పర్వాలేదు, దుర్వాస మహర్షి దగ్గర ఇది పెట్టుకొచ్చా, కోపం వచ్చేసింది. అద్యైవ త్వదమిత్రాణం వశమాపద్యతామితి. ఏ ఐశ్వర్య గర్వంతోనూ ఉన్నావో ఈ ఐశ్వర్యం ఇప్పుడే నీ దగ్గర భ్రష్టమై నీ శత్రువు దగ్గర వెళ్ళాలి అని శాపం. ఎప్పుడు కూడా వేద పండితులు నోరుతో చెప్పేస్తే
ఏ రోజు రేపు ఎల్లుండి ఉండదు, అక్షణమే. అంతే. దేవేంద్రుడు 120 kgs ఉండేవాడు, ఒక క్షణంలో 70కి వచ్చేశాడు. బలం పోయింది. అక్కడ వాళ్ళందరికీ శక్తి పెరిగిపోయింది. ఎవరు? బలిచక్రవర్తి వాళ్ళకి. ఆ సమయంలో వచ్చి వీళ్ళందరినీ కొట్టి కింద పడేసిన సమయంలో, ఏమి చెయ్యకుండా కష్టపడుతున్న సమయంలో, అప్పుడు వైకుంఠంలో వెళ్ళిన తర్వాత కనీసం మీకు ఐశ్వర్యం ఇప్పటికీ రాదు, ఎందుకంటే బ్రాహ్మణ శాపం మెల్లగా వస్తుంది, కానీ వాళ్ళు కొట్టే దెబ్బని తీసుకోవడానికి, శక్తి ఇవ్వడానికి, ప్రాణం వెళ్ళకుండా ఉండడానికి కోసం అమృత మథనం చెయ్యండి. వాసుకుని పాముగా వేసుకొని మంథర అనేటటువంటి పర్వతాన్ని ఒక మత్తుగా వేసుకొని మీరు దాన్ని చేస్తే, అంటే కడయర్తగిన సులువా తెలుగులే, అమృత మథనం మంథిస్తే మీకు అద్భుతమైనటువంటి అమృతం వస్తుంది, దాని చేత మీరు ఆరోగ్యంగా ఉంటారు. చెప్పిన వెళ్ళనే దాన్ని మీరు మాత్రం చేస్తే బాగుండదు, అసురుల్ని కూడా తీసుకోండి సహాయాన్ని. 33 కోటి దేవతలు, 66 కోటి అసురులు, వాళ్ళందరూ కలిసి క్షీరాబ్ధిలో విశేషమైన ఔషధులన్నీ వేసి వాళ్ళు మథనం చేస్తున్నారు. మథనం చేస్తే మొట్టమొదటిగా ఏమొచ్చిందంటే హాలాహల విషం వచ్చేసింది. అందరూ పరిగెత్తి వెళ్ళిపోయి ఎవరి దగ్గర వెళ్ళారు? కైలాసానికి వచ్చేశారు, దక్షిణామూర్తి గారి దగ్గర. వెంటనే నమస్కారం చేసిన తర్వాత హాలాహల విషాన్ని తీసుకొని పరమేశ్వరుడు పక్కన ఉన్నటువంటి అమ్మవారిని అడిగారంట, పార్వతి అమ్మవారిని. పార్వతి, వాళ్ళందరికీ కష్టకాలం వచ్చింది, మన పిల్లలకి ఈ విషం ఇక్కడ ఉంటే లోకమే క్షీణించిపోతుంది, నేను ఇది తాగొచ్చా? నేను ఇది తాగుతే సర్వాత్మ ప్రియతే హరిహి, నేను తాగుతే మీ అన్నయ్య మహావిష్ణువు తృప్తి పడతారు అని చెప్పిన వెంటనే ప్రభావజ్ఞ అన్వమోదత. ప్రభావం తెలిసినటువంటి పార్వతి, మనమందరూ ట్రై చేయకూడదు, పరమేశ్వరుడు ట్రై చేస్తారు. వాళ్ళ భార్య పార్వతీదేవి శక్తివంతులు కాబట్టి ఓకే చెప్పింది. అలా తాగిన వెంటనే ఇక్కడ ఆపేసుకున్నారంట. ఒక చరిత్ర పురాణాంతరంలో చెప్తుంది, కాబట్టే ఇక్కడ ఒక ఆభరణంగా మారిపోయింది అని చెప్తారు. అలా హాలాహల విషయాన్ని శమనం చేసిన తర్వాత పునః వాళ్ళు మథనం చేయగా అక్కడ నుంచి నమస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ అని చెప్పినట్టుగా ఆ ధన్వంతరి భగవానుడు ఆయుర్వేద దిర్గ్జ్యభా అని చెప్పినట్టుగా ఆయుర్వేదానికి దృక్ ఆయననే, ఆయుర్వేదాన్ని కనిపెట్టిన వారు ఆయన. అలాంటి ధన్వంతరి భగవంతుడు అక్కడ స్వర్ణమయమైనటువంటి కలశంలో అమృతాన్ని తీసుకొని అక్కడ ఉద్భవిస్తున్నారు. దాన్ని అసురులు లాక్కొని ఇక్కడ వచ్చేసారు, గోదావరి తీరానికి వచ్చి అందరూ గొడవ, నాకా నీకాను గొడవ. ఆ సమయంలోనే మోహిని అవతారం తీసుకొని పరమాత్మ వచ్చి దేవతలందరికి అమృతాన్ని వేసి అసురులకి చూపించి వంచన చేసి తర్వాత వాళ్ళ బల పరాక్రమంతో అసురులను జయించారు అనేటటువంటి చరిత్రం ఇక్కడ వెళ్తుంది. అలాంటి గొప్ప ధన్వంతరి హోమం ఈరోజు జరిగి అందరూ ఆయురారోగ్యంతో సౌఖ్యంగా ఉండాలి. ఆ కాలంలో బామ ఆశీర్వాదాన్ని చెప్తారు. తమిళలో చెప్పేటప్పుడు నొయ్యట్ర వాళ్వే కురైవట్ర శల్వం అని ఒక తమిళ్లో ఒక మాట చెప్తారు. అంటే వ్యాధి లేని జీవితం, తక్కువ లేని ఐశ్వర్యముతో ఉండాలని ఆశీర్వాదం చేస్తారు. అలాంటి జీవితం మనకందరికీ వచ్చి మనందరం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాం. రేపు విశేషంగా మహారుద్ర హవనము పొద్దున 5:30 నుండి మహన్యాసం నుంచి ప్రారంభించి 11:30కి ఇక్కడ పూర్ణాహుతి అయి తర్వాత కలశాభిషేకాలన్నీ విశేషంగా జరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి చండీ హోమం. ఇవన్నీ ఎందుకోసరం? రేపు మహాపెరివా జయంతి, పరమాచార్యుల వారి యొక్క అనుష నక్షత్రం రేపు. అలాగనే వైశాఖ కృష్ణ ప్రతిపత్ కాబట్టి చాలా విశేషంగా జరగబోతుంది. అందరూ రేపు వచ్చి జగద్గురుల యొక్క పాద పూజలన్నీ కూడా జరగబోతుంది. మహాపెరివా పాద పూజలు ఇవన్నీ కూడా అందరూ దర్శనం చేసుకొని అందరూ కూడా కృతార్థులై ఈ అద్భుతమైనటువంటి శంకర జయంతి ఉత్సవం రేపటితో పూర్తి అవుతుంది. చాలా మంది మానసికంగా, వాచికంగా, కాయికంగా, ఆర్థికంగా దీనికి కైంకర్యం చేశారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యంతో ఏ కామన కోసం వచ్చారు, పెళ్లి కావాలి, సంతానం కలగాలి, మంచి ఉద్యోగం రావాలి, ఆయురారోగ్యము కావాలి, ఎన్నో రకరకాలైనటువంటి కామన వాళ్ళందరికీ ఆ గురుదేవులు వాళ్ళకి అన్ని కూడా సమగ్రంగా ఇచ్చి అనుగ్రహించుగాక అని చెప్పి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.